బట్టి విక్రమార్క గారిలో లేనిదేంటి, రేవంత్ రెడ్డి గారిలో ఉన్నది ఏంటి? నాకు తెలిసి ఒక కులమేనేమో. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు 12 క్యాబినెట్ మినిస్టర్లు ఆల్ ఆర్ కాంపిటెంట్ టు ఈచ్ అదర్. మా మంత్రులు ఎట్లా ఉంటారంటే ఎవరికి వారు టగ్ ఆఫ్ వార్గా ఉంటారు, ధీటైన వ్యక్తులుగా ఉంటారు. ఎవరిని మీరు తగ్గించడానికి కూడా అవకాశం లేని ఒక్కొక్కరిని పిక్ చేయండి మీరు. వాళ్ళ నేపథ్యాలు, వాళ్ళ గుణాలు, వాళ్ళ రాజకీయ అస్తిత్వాలు మీరు చూడండి ఒకసారి. అవును, ఎవరిని తగ్గించేందుకు లేదు కాబట్టి నేనే ప్రభుత్వంలో నెంబర్ 2 సీఎం తర్వాత నేనే అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నప్పటికీ కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు. ఎవరైనా చెప్పుకోవచ్చు, నెంబర్ 2 కాదు నెంబర్ 1 అయినా చెప్పుకోవచ్చు. మరి సీతక్క చెప్పలేదు, కొండా సురేఖ గారు చెప్పలేదు, మిగతా చెప్పాల్సిన అవసరం లేదు. వారు చెప్పుకుంటే మంచిదని అనుకున్నారేమో. ఆ స్వేచ్ఛ కూడా ఉంది కదా. నేనే నెంబర్ 2 అని బీఆర్ఎస్ లొక్కల్ని చెప్పమనండి, తన కొడుకుతో సహా చెప్పమనండి. ఇప్పటి వరకు విపక్ష నేతనే ఎన్నుకోలేకపోయిన వాళ్ళు, విపక్ష నేత డోల్ డ్రమ్స్లో ఉన్నాడు, అసెంబ్లీకి రావట్లేడు, ఉపనేతను ఇంతవరకు ఎంచుకోలేదు సెకండ్ను. ఆయన అసెంబ్లీకి వస్తాడో రాడో తెలియదు, ఇంకా కొత్త ఆయన ఎవరిని ఎంచుకోవాలో తెలియదు. వాళ్ళ ముగ్గురు మధ్యనే వైరాలు ఉన్నాయి, కవితమ్మ, కేటీఆర్ అండ్ హరీష్ రావు మధ్యనే వైరుధ్యాలు ఉన్నాయి. ఒక దశలో కడియం గారిని పెట్టాలని అనుకున్నారట, పెడితే మళ్ళీ పార్టీ మన చేతులు ఉంటుందా అని మళ్ళీ అట్లా ఆగిందట. ఒక చిన్న పార్టీలోనే గింత సమస్యలు ఉంటే, గింత పెద్ద పార్టీలో ఇన్నిటిని అధిగమించి మా క్యాబినెట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. వీళ్ళేమో ఇది ఎక్కువ రోజులు కొనసాగేదా, ఆ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఉంటుందా, వీళ్ళేమో సావుపాట వాడుతుంటారు విపక్షాలు. కానీ వాళ్ళలో ఒక పాజిటివ్నెస్ నేను కలిసినప్పుడు చూస్తున్నా కదా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కాంగ్రెస్. అఫ్కోర్స్ అంతర్గతంగా ఎవరికి వాళ్ళు రాజకీయాలు అన్నప్పుడు ఎవరి వ్యూహాలు, ఎవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. నేను మరింత పెద్ద నాయకుని కావాలనే కోరికలు ఉంటాయి. ఆ వ్యక్తిగత సామర్థ్యాలే వాళ్ళకు అవకాశాలు సృష్టిస్తాయి. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారనుకో,